ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఎంతో మంది నిరుద్యోగులు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి గ్రూప్ 2 సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ 25-2018 కనబడుతుంది. నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఆన్ 31/12/2018 కనబడుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని కనబడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 25-2018 నోటిఫికేషన్ ఇష్యూ డేట్ చూసుకుంటే 31/12/2018 కనబడుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి December 31 అంటే ఈ రోజు మనకి రావడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి గ్రూప్ 2 సర్వీస్కి సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ పోస్టులు మొత్తం మనకి వేకెన్సీస్ సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. టోటల్ గా మనకి చూసుకుంటే 446 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ ద్వారా 110 వేకెన్సీస్, ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకుంటే 336 వేకెన్సీస్. ఈ పోస్టులకి ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 10వ తారీఖు నుండి తీసుకోవడం ప్రారంభిస్తారని చెప్పి మెన్షన్ చేశారు. జనవరి 31వ తారీఖు అనేది చివరి తేదీ. అదేవిధంగా జనవరి 30వ తారీఖు వరకు ఆన్లైన్ లో ఫీ పేమెంట్ చేయడానికి టైం అయితే ఇచ్చారు. అంటే మనకి ఒక రోజు ఎక్స్ట్రా టైం అయితే ఇచ్చారు ఆన్లైన్ లో అప్లై చేయడానికి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఎవరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటున్నారో వారు www.psc.ap.government.in అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అప్లై అయితే చేయాలి. దానికంటే ముందే మీరు ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. మనకి చూసుకుంటే ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా జరుగుతుందో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ అనేవి బిలో 25,000 అయితే వస్తే ఆఫ్లైన్ లో జరుగుతుందని, అబౌట్ 25,000 వస్తే ఆన్లైన్ లో జరుగుతుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకి ఎగ్జామ్ చూసుకుంటే మే 5వ తారీఖున జరుగుతుందని చెప్పి క్లియర్ గా డేట్ మెన్షన్ చేశారు. 5/5/2019 అని చెప్పి ఇక్కడ డేట్ కనబడుతుంది. అదైతే మీరు చూడొచ్చు. అదేవిధంగా ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ ఎగ్జామ్ చూసుకుంటే మనకి జూలై 18, 19 తేదీలో జరుగుతుందని చెప్పి క్లియర్ గా డేట్స్ మెన్షన్ చేశారు. అవి కూడా మీరు అయితే చూడొచ్చు. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూసుకుందాం. ఇందులో మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూసుకుంటే 110 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏవైతే ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అవైతే ఒకసారి మనకి చూసుకుందాం. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే శాలరీస్ ఎలా ఉంటాయో కూడా మనకి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే మినిమం 28,940 రూపాయల నుండి 78,910 రూపాయల వరకు మాక్సిమం శాలరీ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అన్ని పోస్టులకి ఈ విధంగా ఉంది. మనకి స్టార్టింగ్ చూసుకుంటే దగ్గరగా ఎలా లేదన్నా సరే 40,000 నుంచి అయితే శాలరీ స్టార్ట్ అవుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 42 సంవత్సరాలు ఉండాలి. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్యారీ ఫార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి జోన్ 1 లో చూసుకుంటే మనకి క్యారీ ఫార్వర్డ్ లో 2 పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి సంబంధించి. జోన్ 2 లో చూసుకుంటే 2 టోటల్ గా 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి డిప్యూటీ తహసీల్దార్ కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే జోన్ 1 లో 1, జోన్ 2 లో 1, జోన్ 4 లో 4 ఉన్నాయి. జోన్ 3 లో ఎటువంటి పోస్టులు లేవు. టోటల్ గా మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనకి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఏపీ సర్వీస్ కి సంబంధించి దీంట్లో చూసుకుంటే మనకి జోన్ 1 లో ఎటువంటి పోస్టులు లేవు. జోన్ 2 లో 1 ఉన్నాయి. జోన్ 3 లో ఎటువంటి పోస్టులు లేవు. జోన్ 4 లో 1 పోస్ట్ ఉంది. టోటల్ గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్మెంట్ అని చెప్పి ఇంకో పోస్ట్ ఉంది. దీంట్లో చూసుకుంటే మనకి జోన్ 1 లో కానీ, జోన్ 2 లో కానీ, అదేవిధంగా జోన్ 4 లో కానీ ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవు. ఓన్లీ జోన్ 3 లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మనకి ప్రొబేషన్ ఆఫీసర్ కి సంబంధించి టోటల్ గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అయితే మనకి ఓన్లీ జోన్ 2 లో అయితే ఉన్నాయి. అదైతే మీరు చూసుకోవచ్చు. ఈ ఓన్లీ మనకి ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు మొత్తం చూసుకుంటే 16 వేకెన్సీస్. ఇవి క్యారీ ఫార్వర్డ్ లో ఏవైతే 110 పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి. తర్వాత చూసుకుంటే మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా మనకి అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ప్రతి పోస్ట్ కి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 42 సంవత్సరాలు మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. టోటల్ గా 94 వేకెన్సీస్. ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే వేకెన్సీస్ అనేవి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ఇవన్నీ మీకు సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానే క్లియర్ గా అయితే అర్థమవుతాయి. అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి. ఇంకా మనం చూసుకోవచ్చు. ఫ్రెష్ వేకెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఫ్రెష్ వేకెన్సీస్ చూసుకున్నా సరే సేమ్ అదే విధంగా ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీల కింద 2 విధాలుగా పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీకు సపరేట్ గా వీడియో అయితే చేసి చాలా క్లియర్ గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చెప్పానో ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ లో అవి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ కోసం మాత్రమే చెప్పాను. వేకెన్సీస్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలని మీరు వీడియో చేయడానికంటే ముందు కూడా చెక్ చేసుకోవచ్చు. వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా వెయిట్ అయితే చేయొచ్చు. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఉంటారో వారు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు.
ఇక్కడ చూసుకుంటే మనకి BA, BSc డిగ్రీలను మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి డిగ్రీలకు సంబంధించి బీకామ్ కూడా చాలా ఉన్నాయి. ఈ పోస్టులన్నిటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా సపరేట్ వీడియో అయితే చేయాలి. ఇందులో మనకి చూసుకుంటే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దగ్గరగా మనకి 27 కేటగిరీస్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవైతే మీరు చూసుకోవచ్చు. ఈ వేకెన్సీస్ అన్నిటికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా ఫిజికల్ రిక్రూట్మెంట్స్ కూడా కొన్నిటికి సపరేట్గా అయితే ఉన్నాయి. ఇవి కూడా నేను సపరేట్గా అయితే చేస్తాను. ప్రతి దానికి సపరేట్గా వీడియోస్ అయితే ఉంటాయి. ఇవి ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతాయి. డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. అప్పుడు మాత్రమే మీరు గ్రూప్ 2కి అప్లై చేస్తే ప్రాపర్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. దానికోసం అయితే సపరేట్గా వీడియోస్ అయితే చేయాలి. ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఏమేమైతే ఉంటాయో. ఇందులో మనకి ఫిజికల్ రిక్రూట్మెంట్స్లో మేల్కి ఫీమేల్కి కూడా సపరేట్గా అయితే ఉంటాయి. అదేవిధంగా విజన్ స్టాండర్డ్ అంటే కంటి చూపుకి సంబంధించి కూడా మనకైతే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వెయిట్ అయితే చేయండి. ఇక చూసుకోవచ్చు మనకి మరిన్ని డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకి ఏజ్కి అయితే అప్లికేబుల్ అయితే మనకి జనరల్గా ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 42 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. మనకి రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే SC, ST, BC అభ్యర్థులు ఉంటారో వీరికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అదైతే మీరు గుర్తుంచుకోండి. రిమైనింగ్ ఎవరైతే NCC, ఎక్స్ సర్వీస్ మెన్లో పనిచేస్తుంటారో వారికి 3 సంవత్సరాలు, ఏపీ గవర్నమెంట్లో పనిచేసిన వారికి చూసుకున్నట్లయితే మనకి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ అవైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనబడుతున్నాయి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. హౌ టు అప్లై అని కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి ఫీ పేమెంట్కి మెన్షన్ చేశారు. ఫీ పేమెంట్ చూసుకుంటే మినిమం ఫీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫీ పేమెంట్ చూసుకుంటే 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే అప్లై చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేవి 80 రూపీస్ అడిషనల్గా ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరు అయితే చూడొచ్చు. పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే చూడండి. ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలో కూడా మీకు నేనైతే తెలియజేస్తాను. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ప్రతి పోస్ట్కి డిఫరెంట్గా ఉంటాయి. ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ కూడా దీనికి అవసరమైతే ఉంటుంది. వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుంటేనే మీరు గ్రూప్ 2 కేటగిరీకి సంబంధించిన పోస్టులకు అప్లై చేస్తే ప్రాపర్గా అప్లికేషన్ అనేది సక్సెస్ అవుతుంది. మీరు నీట్గా అయితే ఎగ్జామ్ అయితే రాయగలరు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను 1 by 1 తెలియజేస్తాను. ఈ వీడియోలో తెలియజేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. 1 by 1 అయితే తెలియజేస్తాను. అప్పటి వరకు అయితే మీరైతే వెయిట్ చేయండి. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి సిలబస్ కూడా మెన్షన్ చేశారు. సిలబస్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్ టెస్ట్కి సపరేట్గా అయితే ఉన్నాయి. మనకి జోన్స్ వైజ్, కమ్యూనిటీ వైజ్ కూడా పోస్టులు అనేవి డిఫరెంట్ కేటగిరీస్కి ఉన్నాయి. ఇవన్నీ మీకు 1 by 1 వీడియోస్ అయితే వస్తుంటాయి. వెయిట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నోటిఫికేషన్కి సంబంధించి మాత్రమే డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క పోస్టులు ఉన్నాయి. మొత్తం మనకి 44 పేజీలతో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వివరాలు అయితే చూసుకోవచ్చు. సిలబస్కి సంబంధించి డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవి అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు అయితే చూపిస్తాను. జస్ట్ నోటిఫికేషన్లో నేనైతే స్క్రోల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్లానింగ్ అండ్ ఎకానమీ, ఈ విధంగా మనకి డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. మనకు ఇందులో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఒక్కొక్క దానికి 50 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 150 మినిట్స్ టైం అంటే 2.5 hours టైం అయితే ఇస్తారు. ఇదైతే చూడొచ్చు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనకి మార్క్స్ అనేవి చేంజ్ అయ్యాయి. టైం అయితే చేంజ్ అయింది. ఇక్కడ మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్ అయితే ఉండొచ్చు. అవి అయితే చూసుకోవచ్చు. మీకు అన్ని సపరేట్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను. ఆ డీటెయిల్స్ అనేవి మీరు రెగ్యులర్గా పొందాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ లింకు, నోటిఫికేషన్కి సంబంధించిన వివరాల PDF లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ గురించి కానీ, నోటిఫికేషన్స్ గురించి కానీ, సిలబస్లకు సంబంధించిన వివరాల గురించి కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వారి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది నోటిఫికేషన్లో మీ మొబైల్ వరకు అయితే వస్తుంది. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.